కాయ కష్టం శాతగాక చీకట్లో దొంగతనాలు చేసి తెల్లారినాక నెత్తిమిక్కలు తానం చేసి గుడికి పోయి పాపాలు బాపు దేవుడా అని దండం పెట్టుకుని ఎందుకు ఈ డబుల్ పనులు ఆ చేసే దొంగతనం ఏదో దేవుని గుళ్ళనే చేస్తే కాదా అని చోరవీరుడు నార్సింగ్ కాడ గంధం గూడలో హనుమాన్ గుళ్ళే రాత్రి 2:30కు జొరిండి ఇట్లా పబ్లిక్ ఇళ్ళకి పోయి దొంగతనం చేద్దామనంటే ఇవాళ రేపు అంతా ఆన్లైన్ ఫోన్ పే గూగుల్ పేలేనాయే లిక్విడ్ క్యాష్ అయితే పక్కా గుడి హుండిల్నే ఉంటదని ఈ ప్లాన్ వేసినట్టున్నాడు ఎవరికి దొరకకుండా చోరీ సక్సెస్ అయితే జై సామి అని అంజననే తలుచుకొని జై బజరంగ్ బలి అని ధైర్యం తెచ్చుకొని కట్టరతోని కోసే పనులు పడ్డాడిగా నడిమిట్లో అప్పుడప్పుడు కార్లు బండ్లు పక్క పంటున్న రోడ్ మీకెళ్ళి పోతుంటే లటుక్కున గోడ సాటుకు జరుగుడు పెట్టిండు ఈ పాడు జనాలకు పగలు రాత్రి అని తేడాలు కూడా పని చేసుకుంటూనే ఉంటారా ఊక తిరుగుతూనే ఉంటారు రోడ్ల మీద మాసోడి దొంగల్ని ప్రశాంతంగా దొంగతనం కూడా చేసుకొని ఎక్కువ ఏంది డిస్టర్బెన్స్ అంత నాన్ సెన్స్ అనుకుంటా మళ్ళా కోసుడు పెట్టిండు ఇక ఇట్లా కాదు నా హుండిని గోడ సాటుకు తీసుకుపోయి కింద పడేసి పనితనం చూపించిండు శనివారం పొద్దుమికి వస్తే కలెక్షన్ ఇంకెక్కువనే వచ్చునేమో గానీ ఆయన అష్టం ఉన్నది ఆయనతో గాసారం గంగల గచ్చి పుసుకున దొరికిపోతే ఊరంతా ఉరికిచ్చు కొడతారు అటెంక స్టేషన్ లేసి అష్టోత్తరం పూజ చేస్తారు ఎందుకు ఈ గోస అని హుండిని కోసి ఆటాన కూడా ఉంచకుండా అంతా పట్టుకపోయిండు